వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. వెల్కమ్ టు అవర్ టీవీ. నేను శివరామకృష్ణ. ప్రస్తుత రోజుల్లో క్యాట్రాక్ట్ సర్జరీ ప్రతి ఒక్కరికి అవసరం అని అనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కడ చూసినా ఎవరి నోటి మాట విన్నా క్యాట్రాక్ట్ సర్జరీ కోసమే. ఒకప్పుడు ఈ క్యాట్రాక్ట్ సర్జరీని శుక్లాలు అనేవారు. ఆ సర్జరీ కావాలంటే 70-80 సంవత్సరాలు వయసు ఉన్న వాళ్ళైతే ఆ సర్జరీ చేయించుకునేవారు. కానీ ఇప్పుడు చాలా ఎర్లీగా వస్తుంది. దానికి కారణాలు ఏంటి, అసలు క్యాట్రాక్ట్ సర్జరీలో ఏ సర్జరీలు వస్తాయి, దానికి ఏ లెన్స్ వాడతారు అని చెప్పి మెడికవర్ హాస్పిటల్ సంబంధించి ప్రముఖ ఆప్థమాలజిస్ట్ డాక్టర్ జీవి ప్రసాద్ మనతో పాటు ఉన్నారు. డాక్టర్ గారిని అడిగి మరిన్ని డౌట్స్ క్లారిఫై చేసుకుందాం. డాక్టర్ గారు నమస్తే సార్. డాక్టర్ జీవి ప్రసాద్ అండి. నేను మెడికవర్ హాస్పిటల్లో ఆప్థమాలజీ డిపార్ట్మెంట్ ఇన్ఛార్జ్. అయితే ఈ క్యాట్రాక్ట్స్ సర్జరీ ఏంటంటే, క్యాట్రాక్ట్స్ అనేది మనకి వృద్ధాప్యంలో లైక్ ఏజ్ రిలేటెడ్ చేంజ్, కొంత వయసు అయిపోయిన తర్వాత 100% అందరికీ వస్తుంది. అయితే ఈ రోజుల్లో కొద్దిగా ఎర్లీగా క్యాట్రాక్ట్ వస్తుంది అనేది మాటలో కూడా కొంత యథార్థం ఉంది. ఒకటి ఏంటంటే, ఇప్పుడు డయాబెటీస్ ఎక్కువైపోయింది పేషెంట్స్లో. అందువల్ల కామన్గా డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఎర్లీగా వస్తుంది క్యాట్రాక్ట్. అలాగే క్యాట్రాక్ట్ ఇండియాలో ఏంటంటే, ఒక టైంలో ఈ నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ కంట్రోల్ ఆఫ్ బ్లైండ్నెస్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వకముందు ప్రపంచంలో ప్రతి ముగ్గురు బ్లైండ్ పీపుల్ని చూస్తే ఒక బ్లైండ్ పర్సన్ ఇండియా నుంచి ఉండేవాళ్ళు. అంత కామన్గా ఉండేది. 100% బ్లైండ్నెస్ క్యాట్రాక్ట్ వల్లే వచ్చేది. అలాంటిది ఇప్పుడు నేషనల్ ప్రోగ్రామ్ వచ్చిన తర్వాత చాలా ఎక్కువ క్యాట్రాక్ట్ సర్జరీస్ అవుతున్నాయి. ఎక్కువ ఆప్థాల్మిక్ సర్జరీస్ పెరగడం వల్ల ఇప్పుడు క్యాట్రాక్ట్ బ్లైండ్నెస్ ఇండియాలో ఆల్మోస్ట్ 40%కి వచ్చేసింది. ఇది ఒక పెద్ద అచీవ్మెంట్. సో క్యాట్రాక్ట్ అనేది ఏజ్తో పాటు 100% వస్తుంది. ఒకటి ఏంటంటే, ఇప్పుడు ఎర్లీగా క్యాట్రాక్ట్ సర్జరీ చేయించుకుంటున్నారు. ఇప్పుడు అవసరాలు వేరు. ఒకప్పుడు ఏంటంటే క్యాట్రాక్ట్ సర్జరీ 70 వరకు చేయించుకునేవాళ్ళు కాదు. ఎంతో కొంత కనిపిస్తే చాలు, అప్పుడు లైఫ్ స్పాన్ తక్కువ. రెండు ఏంటంటే, ఎంతో కొంత కనిపిస్తుంది కదా అని ఒక కొన్నాళ్ళ పాటు అలా నిరీక్షించేవాళ్ళు. అలాంటిది ఇప్పుడు రాను ఏమైందంటే, క్యాట్రాక్ట్ అవసరాలు పెరిగిపోయి కంప్యూటర్ యూజు, టీవీ, నెక్స్ట్ ప్రతి వాళ్ళు కూడా యాక్టివ్గా ఉంటున్నారు. 65 ఏళ్ళు 70 ఏళ్ళ వరకు వర్క్ చేస్తున్నారు. అందువల్ల ఏంటంటే, ఇప్పుడు క్యాట్రాక్ట్ సర్జరీ ఎర్లీగా చేయించుకుంటున్నారు. ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ వల్ల కానీ, రకరకాల డిసీజెస్ వల్ల కానీ, డయాబెటీస్ వల్ల కానీ ఎర్లీగా కూడా కొంత క్యాట్రాక్ట్ వస్తుంది. అందువల్ల క్యాట్రాక్ట్ అనేది ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక టైంలో ఆపరేషన్ చేయించుకోవాల్సిన అవసరం ఉంది. అది నార్మల్ ఏజ్ ప్రాసెస్. కంటిలో కూడా ఒక లెన్స్ ఉంటుంది. అది కొంత వయసు వచ్చిన తర్వాత లెన్స్ పాడవుద్ది. పాడినప్పుడు మనం తీసేసి కొత్త ఇంట్రాక్యులర్ కొత్త లెన్స్ అదే పవర్ క్యాలిక్యులేట్ చేసి మనం పెడతాం. డాక్టర్ గారు, అసలు ఇండియాలో ఈ బ్లైండ్నెస్ సివియారిటీ అసలు ఉందా? దాని కారణాలు ఏంటంటారు? ఇండియాలో ఏంటంటే, ఇప్పుడు బ్లైండ్నెస్కి కామన్గా ఒకప్పుడు 90% ఉన్న క్యాటరాక్ట్ ఇప్పుడు 40%కి వచ్చేసింది. మిగతా కారణాలు చాలా ఇంపార్టెంట్ పెరిగిపోయింది. ఒక డయాబెటిక్ రెటినోపతి అన్నది ఇండియాలో ఎంత అంటే, ఆల్మోస్ట్ డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ వరల్డ్ ఇండియాయే. అంతమంది డయాబెటిక్ బికాజ్ ఆఫ్ మన ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కానీ, ఈ రైస్ ఈటింగ్, కార్బోహైడ్రేట్ డైట్ ఉండడం వల్ల కానీ చాలా ఎక్కువ. ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్, హైదరాబాదు, వీటిలో ఆల్మోస్ట్ 20% పేషెంట్స్కి డయాబెటీస్ ఉంటుంది. సో ఈ డయాబెటీస్ వల్ల వచ్చే బ్లైండ్నెస్ ఏంటంటే, తక్కువ ఏజ్లో వస్తుంది. సుమారు 30-40 సంవత్సరాలకే డయాబెటీస్ వల్ల వచ్చే బ్లైండ్నెస్ వచ్చేస్తుంది. వాళ్ళు ఇంకో 40 సంవత్సరాలు ఫ్యామిలీ పోషించాల్సిన అవసరం ఉంటుంది. యాక్టివ్ పర్సన్స్కి వచ్చేయటం వల్ల అది ఒక ఇంపార్టెంట్ బ్లైండ్నెస్. క్యాటరాక్ట్ అనేది వయసుతో పాటు వస్తుంది, అందరికీ వస్తుంది. సో అది ఆపరేషన్ చేయించుకుంటే రెక్టిఫై అయిపోతుంది. వేరేస్ డయాబెటిక్ రెటినోపతి ఏంటంటే, తక్కువ వర్కింగ్ ఏజ్ గ్రూప్లో వస్తుంది. దట్ ఈస్ వెరీ బ్యాడ్. సో వర్కింగ్ ఏజ్ గ్రూప్ అందరూ కూడా, డయాబెటీస్ ఉన్న ప్రతి వాళ్ళు కూడాను కంపల్సరీ ఎవ్రీ ఇయర్ ఐస్ టెస్ట్ మాత్రం కంపల్సరీ చేయించుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎంత స్ట్రెస్ చేస్తున్న క్యాటరాక్ట్ అనేది వయసుతో పాటు వస్తుంది. అందరూ ఏదో టైంలో మనకు తెలుసు. అయితే ఈ డయాబెటీస్ వల్ల వచ్చే బ్లైండ్నెస్ ఏంటంటే, మళ్ళీ ట్రీట్మెంట్ చాలా కష్టం. మనం ఎర్లీ స్టేజ్లో దానికి లేజర్ ట్రీట్మెంట్ కానీ, రకరకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయి, ఇంజెక్షన్స్ ఉన్నాయి, అవన్నీ చేయించుకోకపోతే బ్లైండ్ అయిపోతారు. అది వర్కింగ్ ఏజ్ గ్రూప్లో బ్లైండ్ అయిపోతారు. అది ప్రమాదం. నెక్స్ట్ ఏంటంటే గ్లకోమా. ఈ గ్లకోమా కూడా చాలా కామన్. ప్రతి 100 మందిలో 2-3 ఉంటుంది గ్లకోమా. సో ఈ గ్లకోమా వచ్చే బ్లైండ్నెస్ ఏంటంటే, సైలెంట్ కిల్లర్ అంటారు దాన్ని, సైలెంట్ థీఫ్. సో మీకు పేషెంట్స్కి పెయిన్ ఉండదు, వాడికి చూపు పోయిందని కూడా తెలియదు. మనకి 90% అయిపోయిన వరకు, చూపు పోయిన వరకు అసలు బ్లైండ్ అయిపోతున్నాం అని రికగ్నైజ్ చేయరు వాళ్ళు. ఏదో అల్టిమేట్గా ఏంటంటే, చాలామంది పేషెంట్స్ ఏంటంటే, ఈ ఆప్టికల్ షాప్కి వెళ్ళి ఒక కళ్ళద్దాలు రాయించుకొని వెళ్ళిపోతుంటారు. సో దానివల్ల ఎంత ప్రమాదం అంటే, ఈ బ్లైండ్ పీపుల్ వాళ్ళు ఎస్కేప్, ఈ డిటెక్షన్ డ్రాప్స్ వేసి టెస్ట్ చేయించుకోవాలి, ఐ స్పెషలిస్ట్ చూపించుకోవాలని లేకుండా వాళ్ళు ఆప్టికల్ షాప్కి వెళ్ళిపోవడం వల్ల ఏంటంటే,
ఈ గ్లకోమా డయాగ్నోస్ మిస్ అయిపోతారు. 90% డ్యామేజ్ అయిపోయిన తర్వాత వాళ్ళకి తెలుస్తుంది కనిపించట్లేదు నాకని, అప్పటికే అంతా అయిపోద్ది. అప్పటికి ట్రీట్మెంట్ చేసినా సరే మనం ఆ 90% బ్లైండ్నెస్ని మనం రికవర్ చేయలేం. అందువల్ల సామాన్యంగా ఏంటంటే 40 ఇయర్స్ అయిపోయిన తర్వాత ఎవరైనా సరే ఐ డ్రాప్స్ వేయించుకొని ఓపిక్గా, షుగర్ పేషెంట్స్ 40 ఏళ్ళు పైబడిన ప్రతి వాళ్ళు కూడా తప్పకుండా ఐ స్పెషలిస్ట్ని సంప్రదించి డ్రాప్స్ వేయించుకొని టెస్ట్ చేయించుకోవాలి. అది అంటే డయాబెటిక్ ఉన్న వాళ్ళు ఎవ్రీ 6 మంత్స్కి ఒకసారి ఆప్థమాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి చెక్ చేయించుకోవాలంటారు. ఎవ్రీ 1 ఇయర్కి చూపించాలి. Hmm. ఒకవేళ షుగర్ చేంజెస్ స్టార్ట్ అయితే ఐ స్పెషలిస్ట్ అడ్వైజ్ చేస్తారు 4 మంత్స్కి రావాలా, 6 మంత్స్కి రావాలా, మన ఫాలోఅప్ ఎంత ఫ్రీక్వెన్సీ ఉండాలనేది కంపల్సరీ చూపించుకోవాలి. ఎందుకంటే డయాబెటీస్ వల్ల వచ్చే బ్లైండ్నెస్ చాలా యంగ్ ఏజ్లో బ్లైండ్ అయిపోతున్నారు. వాళ్ళని చూస్తే మాకే చాలా జాలేస్తుంది. 40 ఏళ్ళకి బ్లైండ్ అయిపోతున్నారు, 50 ఏళ్ళకి బ్లైండ్ అయిపోతున్నారు. వాళ్ళు ఇంకా 30 ఇయర్స్ 20 ఇయర్స్ పిల్లలంతా స్కూల్కి వెళ్ళాల్సిన పిల్లలు ఉంటారు, వాళ్ళే బ్లైండ్ అయిపోవడం ఎంత ఘోరం. అందువల్ల డాక్టర్ గారు, ఈ డయాబెటిక్ ఉన్న వాళ్ళకి 40 ఇయర్స్ 45 ఇయర్స్ దాటిన తర్వాత ఒకవేళ ఈ బ్లైండ్నెస్ వస్తుంది, స్టార్ట్ అవుతుంది అన్న ప్రక్రియలో మీరు ఏం సజెస్ట్ చేస్తారు? ఇప్పుడు ఏంటంటే డయాబెటీస్లో ఉన్న ప్రోటోకాల్ ఏంటంటే డయాబెటీస్ డయాగ్నోస్ చేసిన ఫస్ట్ ఇమీడియట్గా దే హావ్ టు కన్సల్ట్ ఐ స్పెషలిస్ట్. కంపల్సరీ డయాగ్నోస్ అయిపోయి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు కదా ఫిజిషియన్, ముందు ఐ చెకప్ చేయించుకోవాలి. అక్కడి నుంచి అడ్వైస్ బట్టి ఎవ్రీ 5 ఇయర్స్ చేయించుకుంటుంటారు. ఎవ్రీ ఇయర్ కూడా టెస్ట్ చేయించాలి. రెండు ప్రెగ్నెన్సీలో కొంతమందికి డయాబెటీస్ వస్తుంది, వాళ్ళైతే ఎవ్రీ 3-4 మంత్స్కి కూడా చెకప్ చేయించాలి. ఎందుకంటే ప్రెగ్నెన్సీలో వచ్చే డయాబెటీస్ చాలా ఫాస్ట్గా ప్రొసీడ్ అయిపోతుంది, ప్రోగ్రెస్ అయిపోయి బ్లైండ్ మనం డెలివరీ అయ్యే టైం బ్లైండ్ అయిపోతారు. సో అందువల్ల అది ఒకటి ఇంపార్టెంట్. సో ఎవ్రీ ఇయర్ కంపల్సరీ టెస్ట్ చేయాలి. ముందు డయాగ్నోస్ చేయగానే కంపల్సరీ ఐ స్పెషలిస్ట్కి వెళ్ళి డైలేట్ చేసి మామూలు డ్రాప్స్ చేయించుకొని మరీ పరీక్ష చేయించుకోవాలి. అలాగే ఎవరు అద్దాల షాప్కి వెళ్ళి అలా టెస్ట్ చేయించుకోవడం చాలా తప్పది, అలా చేయకూడదు. డాక్టర్ గారు, ఇప్పుడు ఈ డయాబెటిక్ ఉన్న వాళ్ళకి ఈ చెక్ చేసిన తర్వాత అప్పుడు రిక్వైర్మెంట్ ఉంటే వాళ్ళకి ఈ ఈ సర్జరీ కరెక్ట్ అంటారా? అసలు ఈ క్యాట్రాక్ట్ సర్జరీ చేయడం ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఒక 5 ఇయర్స్ ఎర్లీగా క్యాట్రాక్ట్ వస్తుంది. మిగతా వాళ్ళకి అందరికీ వస్తుంది. 100% క్యాట్రాక్ట్ రావడం అనేది సహజం. సో డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కొద్దిగా ఎర్లీగా వస్తుంది. సో డాక్టర్, ఒకప్పుడు ఇదే క్యాట్రాక్ట్ సర్జరీ శుక్లాలు 70-80 సంవత్సరాలకు వచ్చేవారు. అప్పుడు వినేవాళ్ళు, మీ చిన్నప్పుడు కానీ మీరు కానీ మీ ఏజ్లో కానీ. కానీ ఇప్పుడు ఎర్లీగా చేస్తున్నారు. అంటే షుగర్ వాళ్ళకి చేస్తున్నారా, లేదంటే అందరికీ కూడా ఎర్లీగా వస్తుందంటారా? అంటే షుగర్ ఉన్న వాళ్ళకి ఎలాగో ఎర్లీగా వస్తుంది, కానీ ఇప్పుడు ఏంటంటే మన అవసరాలు వేరు. ఇప్పుడు చిన్న క్యాటరాక్ట్ వచ్చినా సరే వాళ్ళు వీఆర్ నాట్ ఏబుల్ టు టాలరేట్. మనం నైట్ డ్రైవింగ్ చేస్తాం, ఎర్లీ క్యాటరాక్ట్ స్టేజ్లో ఏముంటుంది, డ్రైవింగ్ రియల్ డిఫికల్ట్ ఉంటుంది. నెక్స్ట్ మనం ఆడుతుంటాం, లేకపోతే కంప్యూటర్స్ చూస్తాం, ఏ డిఫికల్టీ ఉన్న సినిమాలకు వెళ్తాం. ఈ రిక్వైర్మెంట్స్ పెరిగిపోయి. ఇదివరకు పూర్వం రోజుల్లో ఏంటంటే ఒక 60-70కి వచ్చేసరికి వాళ్ళు ఇంట్లో కూర్చొని చేసుకుని తింటూ, లేకపోతే ఏదో అప్పుడు లైఫ్ స్పాన్ కూడా తక్కువ ఉండేది. అది మెయిన్ కారణం ఎర్లీగా క్యాటరాక్ట్ సర్జరీ వెళ్ళటం. మెయిన్ ఎర్లీగా క్యాటరాక్ట్ సర్జరీ చేయించుకుంటున్నారు ఇప్పుడు. రెండోది ఇంకోటి ఏంటంటే ఎన్విరాన్మెంట్ ఫ్యాక్టర్స్, పొల్యూషన్ పెరిగిపోయింది ఇప్పుడు, డయాబెటీస్ పెరిగిపోయింది. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ వల్ల కొద్దిగా ఎర్లీగా క్యాటరాక్ట్ వస్తుంది. ఎర్లీగా క్యాటరాక్ట్ సర్జరీ చేయించుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఇప్పుడు అంటే సర్జరీ అంటే సాధారణంగా చాలా భయపడుతుంటుంటారు. అమ్మో అది ఏమైపోద్దో, కుట్లు కోతలు ఇంకేమైనా కొన్ని ఏమైపోద్దనో అపోహలు అయితే చాలా ఉన్నాయి. అలా అపోహ పడే వాళ్ళకి మీరు ఏం సజెషన్స్ ఇస్తారు? ఇప్పుడు క్యాటరాక్ట్ సర్జరీ ఏంటంటే ఒక ఓపీడీ సర్జరీ అయిపోయింది, అవుట్ పేషెంట్ సర్జరీ. ఎవరు కూడా అడ్మిట్ అవ్వాల్సిన అవసరం లేదు. లేటెస్ట్ టెక్నిక్స్ వచ్చాయి. ఏంటంటే కుట్లు కానీ ఏం అవసరం లేదు. ఇప్పుడు అందులో లేటెస్ట్గా ఫ్యాకో ఎమల్సిఫికేషన్ సర్జరీ వచ్చిన తర్వాత అది చిన్న 2.8 మిల్లీమీటర్స్ హోల్లోంచి చిన్న టనల్ చేసి అందులోంచి లేజర్ ప్రోబ్ పెట్టి, అల్ట్రాసౌండ్ ప్రోబ్ పెట్టి ఆ క్యాటరాక్ట్ని అంతటినూ లిక్విఫై చేస్తారు. అంటే నీరులా చేసేసి పీల్చేస్తుంది అది. అందులోంచి ఈ 2.8 మిల్లీమీటర్స్ ఇన్స్టిట్యూషన్లోంచే లెన్స్ ఇంజెక్ట్ చేస్తాం. ఫోల్డబుల్ లెన్స్ అని ఇంట్రాక్యులర్ లెన్స్ ఒకటి. మనం ఏ ప్లేస్లో అయితే మనం లెన్స్ తీసేస్తున్నామో అదే ప్లేస్లో లెన్స్ ఇంజెక్ట్ చేయడం వల్ల ఆ లెన్స్ లోనికి వెళ్ళి ఎక్స్పాండ్ అయ్యి సేమ్ మనం తీసేసిన క్యాటరాక్ట్ పొజిషన్లోకి లెన్స్ వెళ్ళిపోతుంది. అందువల్ల మనకు ముందు ఎంత చూపు ఉందో, ఎలా చూపు ఉందో అట్లాగే చూపు వచ్చేస్తుంది కూడాను. క్యాటరాక్ట్ సర్జరీ చాలా సింపుల్, చేయించుకొని ఒక 5 to 10 మినిట్స్ పడుతుంది ఆపరేషను. నెక్స్ట్ డే నుంచి వాళ్ళు వంట చేసుకోవచ్చు, అన్ని పనులు కూడా చేసుకోవచ్చు, శుభ్రంగా టీవీ చూడవచ్చు, ఏం పచ్చిం కానీ ఏం లేదు. చాలామంది ఏంటంటే ఒక నెల రోజుల పాటు ఏం తినకుండా ఇలా చేస్తుంటారు, అన్నీ కరెక్ట్ కాదు. నెక్స్ట్ డే నుంచి ఆ రోజు కూడాను అన్నీ తినచ్చు, శుభ్రంగా తినచ్చు. నేను మా ఫాదర్కి ఆపరేషన్ చేసిన ఈవినింగ్గా ఆయన ఇంటికి వచ్చి టీవీ చూస్తున్నాడు. నేను ఆపరేషన్ చేసి ఇంటికి వచ్చేసరికి. సో అంత ఈజీ ఆపరేషన్స్. ఇప్పుడు ఆపరేషన్ గురించి భయపడాల్సిన విషయం లేదు.
అయితే ఇందులో రకరకాల ఇంట్రాక్యులర్ లెన్సెస్ మనం లెన్స్ పెడుతున్నాం కదా. అదే అదే ఈ ఇంట్రాకులర్ లెన్స్ కోసం ఎక్కువ వింటున్నాం, రకరకాల ఇంట్రాకులర్ లెన్స్ అని. అంటే ఏంటి డాక్టర్ గారు అసలు? ఈ ఇంట్రాక్యులర్ లెన్సెస్ ఏంటంటే, మనం క్యాట్రాక్ట్ అనేది ఏంటంటే ఒక లెన్స్, కంటిలో ఒక అద్దం ఉంటుంది. ఆ లెన్స్ పాడైపోవటం వల్ల ఆ లెన్స్ తీసి మనం ఆర్టిఫిషియల్ లెన్స్ పెడుతున్నాం అదే ప్లేస్లో. సో ఈ ఆర్టిఫిషియల్ లెన్స్ పెట్టడం వల్ల ఏంటంటే మనకి అకామిడేషన్ అని ఉంటుంది మన కంటిలో. మన యంగ్ పేషెంట్స్లో మనకి దూరంకి దగ్గరికి అన్నిటికి కూడా కనిపిస్తుంటుంది వితౌట్ గ్లాసెస్. 40 సంవత్సరాల లోపు ప్రతి వాళ్ళకి కూడాను దూరంకి దగ్గరికి కూడా కళ్ళద్దాలు అవసరం లేదు. సో ఈ మనం ఆర్టిఫిషియల్ లెన్స్కి ఏంటంటే అకామిడేషన్ కూడా వచ్చే లెన్సెస్ వచ్చినాయి ఇప్పుడు. దాన్నే మనం ట్రైఫోకల్ లెన్సెస్ అంటాం. అంటే ఇందులో లెన్సుల్లో ఎన్ని రకాలు ఉన్నాయంటే, మోనోఫోకల్ లెన్సెస్ అంటే ఏంటంటే చేస్తామంటే ఆ లెన్స్ని దూరంకి బాగా కనిపిస్తుంది, దూరం పవర్ ఫిక్స్ చేస్తాం. ఈ దగ్గరికి మాత్రం కళ్ళజోడు పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. రెండో లెన్స్ ఏంటంటే ఎన్హాన్స్డ్ డెప్త్ లెన్సెస్ అని ఉంటాయి. అంటే ఇంటర్మీడియట్ విజన్, అంటే మనం దూరం కనిపిస్తుంది లేదా కంప్యూటర్ వర్క్ చేసుకోవటానికి కొంచెం డిఫికల్ట్ లేకుండా ఉంటాకని ఇంటర్మీడియట్ విజన్ అంటారు దాన్ని. ఇప్పుడు నవేడేస్ ఏమైందంటే ఇంటర్మీడియట్ విజనే అన్నిటికంటే ఇంపార్టెంట్ అయింది. ఎందుకంటే ఇప్పుడు అందరూ కంప్యూటర్స్, సెల్ ఫోన్స్ వాడుతున్నారు. ఇంటర్మీడియట్ విజన్ అంటారు దీన్ని. ఈ ఇంటర్మీడియట్ విజన్కి అలాగే మన లేడీస్ వంట చేసుకుంటారు, వంట టేబుల్ మీద ఉంటుంది మన దీంట్లో. సో అందువల్ల ఏంటంటే స్టవ్ ఉంటుంది, అన్నీ కనిపించడానికి ఇంటర్మీడియట్ విజన్ చాలా ఇంపార్టెంట్. ఈ ఇంటర్మీడియట్ విజన్ ఇంప్రూవ్మెంట్కి కూడా ఒక లెన్స్ వచ్చింది. అంటే దూరంకి ఒక్కదానికే కనిపించేది అయితే మోనోఫోకల్ ఇంట్రాక్యులర్ లెన్స్ అంటాం. ఈ మోనోఫోకల్ అంటే దూరంకి ప్లస్ ఈ దగ్గరికి మనకి ఇంటర్మీడియట్ విజన్ కనిపించేదని మోనోఫోకల్ ప్లస్ లెన్సెస్ అంటాం. అంటే దూరంకి ఇంటర్మీడియట్ విజన్ కూడా కనిపిస్తుంది. ఇంకా థర్డ్ లెన్స్ ఏంటంటే దూరంకి ఈ ఇంటర్మీడియట్ విజన్కి ప్లస్ దగ్గర చదువు కూడా కలిపి ఒక లెన్సెస్ వచ్చాయి. దీన్ని ట్రైఫోకల్ లెన్సెస్ అంటాం. సో ఈ 3 రకాల లెన్సెస్ కొద్ది ఖరీదులో డిఫరెన్స్ ఉంటుంది. బట్ ఇవన్నీ లెన్సులు కూడా అవైలబిలిటీ ఉన్నాయి, చాలా తక్కువ రేట్లో కూడా ఉన్నాయి. ఇండియన్ లెన్సెస్ కూడా ఉన్నాయి. సో మనకు చాలా తక్కువలో ట్రైఫోకల్ లెన్సెస్ కూడా బ్రహ్మాండమైన ఇండియన్ లెన్సెస్ ఉన్నాయి. అన్ని ఇంపోర్టెడే వెళ్ళాల్సిన అవసరం లేదు. అలాగే మనకి టోరిక్ లెన్సెస్ ఒక్కోసారి ఏమవుతుందంటే నల్లగుడ్డు కొద్ది వంకగా ఉంటుంది, వాళ్ళకి యాస్టిగ్మాటిజం అంటారు దాన్ని ఫిక్స్ చేసే లెన్స్ కూడా వచ్చింది ఇప్పుడు. సో ఆ లెన్స్ని కూడా మనం ఉన్న నల్లగుడ్డు తాలూకా షేప్ని కూడా కరెక్ట్ చేస్తూ ఒక లెన్స్ పెట్టచ్చు. సో ఇన్ని రకాల టెక్నాలజీ వచ్చిన తర్వాత అసలు ఇప్పుడు క్యాట్రాక్ట్ సర్జరీ అనేది ఒక సింపుల్ సర్జరీ అయిపోయింది. సో చాలా సులభంగా అయిపోతుంది. అలాగే పేదవాళ్ళకు కూడా గవర్నమెంట్ కూడా ఆరోగ్యశ్రీలో పెట్టారు లెన్స్, చాలామంది చేయించుకుంటున్నారు. సో ఇప్పుడు బ్లైండ్నెస్ కూడా మన 90% అనుకున్న క్యాట్రాక్ట్ సర్జరీ 90% బ్లైండ్నెస్ నుంచి ఆల్మోస్ట్ 40%కి వచ్చేసింది. నెక్స్ట్ ఇప్పుడు కామన్గా ఏమైందంటే ఏజ్ రిలేటెడ్ మ్యాక్యులర్ డీజనరేషన్ అని ఒక ఎంటిటీ ఉంది. అది ఏంటంటే ఏఆర్ఎండి అంటారు దాన్ని. అది ఒకప్పుడు వెస్ట్రన్ కంట్రీస్లో కామన్గా ఉండేది. అంటే వాళ్ళు 70 60 దాటిన తర్వాత రెటీనాలో మార్పులు వస్తాయి. రెటీనాలో మార్పులు వచ్చి చిన్న చెడు రక్తనాళాలు వస్తాయి రెటీనాలో. అవి ఆ డిసీజ్ వెస్ట్రన్ కంట్రీస్లో కామన్గా ఉండేది. ఇప్పుడు ఇండియాలో కూడా లైఫ్ స్పాన్ 70 దాటిపోయింది, 70 సంవత్సరాలు దాటిపోయింది. ఇండియాలో కూడా కామన్ అయిపోయింది ఇప్పుడు. ఒకప్పుడు క్యాట్రాక్ట్ ఒకటే మెయిన్ మన బర్డెన్ ఉండేది. ఇప్పుడు ఏజ్ రిలేటెడ్ మ్యాక్యులర్ డీజనరేషన్ అనేది ఒక కామన్ ఎంటిటీ అయిపోయింది. ఓల్డ్ ఏజ్ వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఆ డిసీజ్ రావడం వల్ల దానికి ఇంజెక్షన్స్ ఉన్నాయి, కంటికి సంబంధించిన ఇంజెక్షన్స్. ఎప్పుడైతే చూపు తగ్గిందో ఇమీడియట్గా మనం ఇంజెక్షన్స్ కట్టిస్తే ఆ ఏజ్ రిలేటెడ్ మ్యాక్యులర్ డీజనరేషన్ కూడా కరెక్ట్ చేయొచ్చు. అంటే ఒకప్పుడు వెస్ట్రన్ కంట్రీస్లో ఉండే డిసీజ్ ఇప్పుడు ఇండియాలో కూడా తయారయ్యాయి. సో ఇవన్నీ ఏంటంటే మనకి క్యాట్రాక్ట్ ఒక 40% అయితే మిగతా డయాబెటీస్ వల్ల కొంత బ్లైండ్నెస్, గ్లకోమా వల్ల కొంత బ్లైండ్నెస్, అలాగే ఏజ్ రిలేటెడ్ మ్యాక్యులర్ డీజనరేషన్ వల్ల బ్లైండ్నెస్. ఈ మెయిన్ ఈ 4-5 కారణాల వల్లే ఇప్పుడు ఎక్కువ ఉంది డిసీజ్ బర్డెన్. డాక్టర్ గారు ఇప్పుడు 40 years దాటిన తర్వాత అయితే డయాబెటికో లేదంటే చూపు మందగిస్తే ఈ క్యాట్రాక్ట్ రావాలి. బిఫోర్ 40 years అన్నీ సక్రమంగా ఉన్న వాళ్ళకి ఐ విషయంలో జాగ్రత్తలు ఏ విధంగా తీసుకోవాలి? ఓకే, అది అంటే ఇప్పుడు మనకి ఇండియాలో అంత ప్రోటోకాల్స్ లేవు, కానీ ప్రతి వాళ్ళు కూడా ప్రతి చైల్డ్ పుట్టిన తర్వాత కంపల్సరీ ఒకసారి ఐ ఎగ్జామినేషన్ చేయించాలి ఆఫ్థాల్మాలజిస్ట్తో, పుట్టిన ప్రతి చైల్డ్ కూడా. నెంబర్ 1. రెండవది 3 years అప్పుడు కంపల్సరీ ఒకసారి చెక్ చేయించాలి ఐకి. వాళ్ళకి చిల్డ్రన్ చాలామంది చెప్పరు, చాలామందికి ఏంటంటే ఎర్రర్స్ ఉంటాయి. ఈ ఎర్రర్స్ డిటెక్ట్ చేయకపోవటం వల్ల వాళ్ళు 10 ఏళ్ళు 15 ఏళ్ళు అయిన తర్వాత కానీ వాళ్ళ కళ్ళు కనిపించట్లేదని చెప్పడు. సో ప్రతి 3 yearsకి ఒకసారి ఫస్ట్ పుట్టిన ప్రతిసారి చేయించాలి, తర్వాత 3 yearsకి ఒకసారి చేయించాలి. తర్వాత స్కూల్ గోయింగ్ టైంలో ఒక 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు అప్పుడు, అలాగే ఎవ్రీ 5 years కూడా కంపల్సరీ చిల్డ్రన్ టెస్ట్ చేయిస్తూ ఉండాలి. ఎవ్రీ 5 years టెస్ట్ చేయిస్తే మనం జనరల్గా ఏ డిసీజ్ అని ఎర్లీగా కనిపెట్టే అవకాశం ఉంటుంది. వాళ్ళకి ట్రీట్మెంట్ చేస్తే ఇంప్రూవ్మెంట్ ఛాన్సెస్ ఉంటాయి. లేదంటే ఏమవుతుందంటే మన చిల్డ్రన్ కనిపెట్టకపోతే బ్లైండ్నెస్ వాళ్ళు యాంబ్లియోపియా అని ఒక డెవలప్ అవుతుంది. ఏదో ఎర్రర్ ఉంటుంది, మనం కళ్ళద్దాలు ఇవ్వము,
వాళ్ళు చివరికి యాంబ్లియోపిక్ వచ్చి అప్పుడు మనం 20 సంవత్సరాలు అయిన తర్వాత డెవలప్మెంట్ మళ్ళీ చూపు డెవలప్ చేయడానికి ఛాన్సెస్ చాలా తగ్గిపోతాయి. డాక్టర్ గారు ఇప్పుడు అబవ్ 40 ఇయర్స్ తర్వాత ఎలాంటి వాళ్ళకైనా చూపు మందగిస్తుంది, వాళ్ళకి క్యాట్రాక్ట్ పడుతుంది, లేదంటే పొర అడ్డు తొలగించాలి అన్నప్పుడు వాళ్ళకి ఎలాంటి సిమ్టమ్స్ తెలుస్తాయి? ఇప్పుడు జనరల్గా ఏమిటంటే 40 ఇయర్స్ అయిపోయిన తర్వాత లెన్స్లో చేంజెస్ వచ్చేస్తాయి. నెక్స్ట్ సీలరీ మజిల్ అని ఒకటి ఉంటుంది. ఆ మజిల్ కూడా కొంత వీక్ అవుతుంది. మనం ఎలాగైతే 40 ఇయర్స్ తర్వాత కొంత వీక్ అవుతామో దానివల్ల ఏమవుతుందంటే చదువుకోవటానికి ఇబ్బంది కలుగుద్ది. దాన్నే చత్వారం అంటాం మనం అదే ప్రెస్బయోపి అంటాం. సో వాళ్ళకి కంపల్సరీ రీడింగ్ గ్లాసెస్ అనేది పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో అప్పుడే ఇంక జనరల్గా 40 ఇయర్స్ దాటిన తర్వాత ఈ డిసీజ్ అన్ని కామన్గా స్టార్ట్ అవుతాయి. గ్లోకోమా కానీ లేదా షుగర్ ఉన్న వాళ్ళకి రెటినోపతి కానీ. అందువల్ల ఏంటంటే 40 ఇయర్స్ అప్పుడు కంపల్సరీ ఒకసారి టెస్ట్ చేయించుకోవాలి. అవసరమైతే గ్లాసెస్ కంపల్సరీ వాడుకోవాలి. తర్వాత డిసీజెస్ ఉంటే మనం ఇప్పుడు చెప్పుకున్నాం, డయాబెటీస్ ఉంటే ఎవ్రీ ఇయర్ టెస్ట్ చేయించుకోవాలి. డయాబెటీస్ లేని వాళ్ళు ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి కంపల్సరీ 40 ఇయర్స్ దాటిన తర్వాత వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉన్నా లేకపోయినా ఎవ్రీ 2 ఇయర్స్ టెస్ట్ చేయించుకుంటాం. డాక్టర్ గారు ఇప్పుడు ఈ విజన్ క్లియర్గా ఉండాలంటే చిన్న ఏజ్ నుంచి ఒక 40-50 ఇయర్స్ వరకు ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే పూర్వ రోజుల్లో పెద్దలు అనేవారు ఆకుకూరలు తింటే కంటి చూపు మందగించదు, కంటి చూపు బాగా కనబడుతుంది, ప్రోటీన్ ఫుడ్ తినాలి అని. ఇప్పుడు ప్రస్తుత రోజులు ఇప్పుడున్న టైమ్స్కి ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ఇప్పుడు ఏంటంటే మనకి పోషకాహారం ఇప్పుడు చాలామంది ఏంటంటే ఈ పిల్లలు కానీ ఆకుకూరలు, క్యారెట్, నెక్స్ట్ ఏమో వెజిటబుల్స్, కర్రీస్ ఎక్కువ తినటం లేదు. చాలామంది ఏంటంటే ఈ జంక్ ఫుడ్స్ తినటం, బర్గర్లు తినటం, పిజ్జాలు తినటం ఇవి ఎక్కువ అయిపోయింది. దీనివల్ల కంటికి ఏం మంచిది లేదు. రెండోది ఏంటంటే ఆకుకూరలు, క్యారెట్, బీట్రూటు తినాలి. అలాగే పపాయ, మంచి ఆరెంజెస్, యాపిల్స్, ఫ్రూట్స్ తీసుకోవడం కంపల్సరీ. అలాగే మంచి ఫుడ్డు ఆహారం టైంలో తీసుకోవటం, అలాగే ప్రోటీన్స్ కూడా అవసరమే. ఇవి తీసుకోవటం వల్ల జనరల్గా మనం ఐ హెల్త్ బ్రహ్మాండంగా మెయింటైన్ చేయొచ్చు. అలాగే మనం కంపల్సరీ రిస్క్ ఏరియాస్లో ఉన్నప్పుడు కంపల్సరీ చూడండి, ఇండస్ట్రీస్లో కానీ లేకపోతే బయటకు వెళ్ళినప్పుడు డ్రైవింగ్ చేసినప్పుడు గ్లాసెస్ మాత్రం కంపల్సరీ పెట్టుకోవాలి. ఎందుకంటే ఏదో ఒకటి చిన్న చిన్న ఇంజరీ అయినా సరే ఒక్కోసారి కాంప్లికేషన్స్ పెద్దవైపోయి మనం ట్రీట్ చేయలేని స్టేజ్ కూడా వెళ్ళిపోయి బ్లైండ్ అయిపోయే వాళ్ళు చాలామంది చూసాం మేము. అందువల్ల ఏంటంటే బయటకు వెళ్ళినప్పుడు కంపల్సరీ ప్రొటెక్షన్ గ్లాసెస్ పెట్టుకుంటే మంచిది. మంచి ఆహారం తీసుకోవాలి, టైంకి పడుకోవటం, అంటే ప్రొలాంగ్ కంప్యూటర్స్ చూడటం అవి కాకుండా మనకి వర్క్ తప్పదు. మధ్య మధ్యలో బ్లింక్ చేయాలి. అలా పడుకున్నప్పుడు కూడాను, మనం చదువుకున్నప్పుడు స్క్రీన్ చూసినప్పుడు కూడాను రిపీటెడ్గా కళ్ళు కంప్లీట్ బ్లింక్ చేయటం. అట్లాగే మంచి కంప్యూటర్ని కూడా తక్కువ హైట్లో పెట్టుకోవాలి, మనకంటే తక్కువ హైట్లో ఉండడం. అలాగే 20-20-20 అంటారు. 20 మినిట్స్ అయిన తర్వాత 20 సెకండ్స్ రెస్ట్ ఇవ్వాలి కంటికి. ఇచ్చి మళ్ళీ కొద్దిసేపు అయిన తర్వాత మళ్ళీ చదువుకోవడం. సో ఈ రెస్ట్ అనేది కంపల్సరీ కంటికి. ఎక్కువ ఏంటంటే మంచి ఫుడ్ తీసుకుంటే చాలా వరకు అందులో న్యూట్రియంట్స్ ఉంటాయి, విటమిన్ ఏ రిచ్ ఫుడ్స్ ఉంటాయి, తీసుకుంటే చాలా మంచిది కంటికి. అంటే ఇప్పుడున్న పొజిషన్లో ఏదేమైనా బాగున్న వాళ్ళు ఒక 2 ఇయర్స్కి ఒకసారి ఐ చెకప్ చేయించుకోవడం, అదే డయాబెటిక్ బీపీ ఉన్న వాళ్ళు ఎవ్రీ 1 ఇయర్ కానీ 6 మంత్స్ చేసుకోవడం చాలా మంచిది అంటారు. అని చెప్తారు సార్. కంపల్సరీ డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఎవ్రీ ఇయర్ 100% టెస్ట్ చేయించుకోవాలి. డయాబెటీస్ లేని వాళ్ళు కూడా 40 ఇయర్స్ దాటిన తర్వాత ఎవ్రీ 2 ఇయర్స్ కంపల్సరీ ఐ టెస్ట్ చేయించుకోవాలి. అది డ్రాప్స్ చేయించుకోవటం అనేది కంపల్సరీ. ఎందుకంటే డయాబెటీస్ వాళ్ళు వితౌట్ డ్రాప్స్ చాలా, నాకు పని ఉంది, డ్రైవింగ్ ఉంది, చాలామంది మేము చూస్తున్నాం పేషెంట్స్ని వస్తారు డయాబెటిక్స్ టెస్ట్ చేయించమంటే నేను కారు వేసుకొచ్చాను, డ్రైవింగ్ నైట్ వెళ్ళలేనండి, ఇలాంటివన్నీ చెప్తుంటారు. మేమైతే డయాబెటిక్స్ డ్రాప్స్ లేకుండా చూడమని ముందే చెప్పేస్తాం. కంపల్సరీ డయాబెటీస్ వాళ్ళు డ్రాప్స్ వేయకుండా చూస్తే తప్పది. సో డయాబెటీస్ లేని వాళ్ళు ఒక్కోసారి ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో డ్రాప్స్ వేయించుకోలేకపోయినా ఇంకోసారైనా కంపల్సరీ వచ్చి అవకాశం ఉన్నప్పుడు మళ్ళీ డ్రాప్ చేయించి టెస్ట్ చేయించుకోవాలి. డాక్టర్ గారు, ఇప్పుడున్న టెక్నాలజీ పరంగా మీ దగ్గర ఎలాంటి టెక్నాలజీ ఉంది ఆప్థమాలజీ సంబంధించి? మాకు హాస్పిటల్లో ఏంటంటే కంప్లీట్ క్యాట్రాక్ట్ సర్జికల్ సూట్ ఉంది. అంటే లెఫాకా ఎమల్సిఫికేషన్ ఉంది, ఏ స్కాన్, బి స్కాన్ ఉంది. మాకు డయాబెటీస్ ట్రీట్మెంట్ తాలూకు ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి. ఆర్గాన్ లేజర్ అని, నెక్స్ట్ విట్రెక్టమీ మెషిన్స్ అని, విట్రెక్టమీ సర్జరీకి ఉంది. డయాబెటీస్లో ఏంటంటే ఒక స్టేజ్ దాటిన వరకు లేజర్తో అవుతుంది. ఒక అడ్వాన్స్ స్టేజ్లో మనం ఒక్కోసారి సర్జరీ చేయాల్సి ఉంటుంది. అప్పుడు విట్రెక్టమీ సర్జరీ ఏం చేస్తాము. సో సర్జరీ చేసి బ్లడ్ అంతా తీసి కంటిలోనే అప్పుడు ఆపరేషన్ థియేటర్లోనే లేజర్ కూడా చేస్తాం. సో అన్ని ఉన్నాయి. అలాగే గ్లకోమా డిటెక్షన్ ఫెసిలిటీస్ మా దగ్గర ఉన్నాయి. అట్లాగే మాకు ఫీల్డ్ చార్ట్ ఉంది, ఆప్టికల్ కోహరెన్స్ టోమోగ్రామ్ అని లేటెస్ట్ ఆల్మోస్ట్ ఆప్టికల్ ప్రతి లేయర్ కూడా, రెటీనాలో ప్రతి లేయర్ కూడా స్కాన్ చేసే మిషన్స్ ఉన్నాయి. అట్లాగే యాగ్ లేజర్ ఉంది, అంటే మనకు గ్లకోమా ట్రీట్మెంట్కి సంబంధించిన లేజర్ కూడా ఉంది. సో అన్ని ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. ఇట్స్ వెల్ ఎక్విప్డ్ ఇన్స్టిట్యూట్, మెడికవర్ హాస్పిటల్ ఉన్నాయి, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి మనకి.
డాక్టర్ గారు ఇప్పుడు ఈ షుగర్, డయాబెటిక్ రెటినోపతి అన్న దగ్గర ఒక్కొక్కసారి రెండు కళ్ళకి క్యాట్రాక్ట్ ఉంటుంటూ ఉంటుంది. అలాంటప్పుడు ఒక్కొక్క కంటికి సర్జరీ ఎంత గ్యాప్ తీసుకోవాలి అసలు? అంటే డయాబెటిక్ ఇప్పుడు క్యాట్రాక్ట్ ఏంటంటే కొన్ని కంట్రీస్లో ఒకే రోజు కూడా 2 కళ్ళకి చేస్తున్నారు ఇప్పుడు కొన్ని కంట్రీస్లో. కానీ మన కంట్రీలో యాక్సెప్టెడ్ కాదు. మనం ఏం చేస్తామంటే జనరల్గా ఒక కంట్లో చేసి 1 వీక్ తర్వాత సెకండ్ ఐ చేసేస్తున్నాం. ఒక కన్ను చేస్తాము, ఒక ఫాలోఅప్ చూసి నెక్స్ట్ ఫిక్స్ చేసుకొని సెకండ్ ఐ కూడా చేస్తున్నాం. సో 2 కళ్ళకి ఒకసారి అయిపోతే ఇంకా దట్ ఈస్ దే. ఇప్పుడున్న ఇంట్రాక్యులర్ లెన్సెస్ కానీ చాలా మంచి లెన్స్ వచ్చాయి. అసలు మన మామూలు విజన్ కంటే చాలా బాగుంటున్నాయి. సో ఇప్పుడు అందరూ 1 వీక్లో రెండో కన్ను కూడా చేయించుకుంటున్నారు. వాళ్ళు ఎవరి పని ఒక 1 డే రెస్ట్ తర్వాత దే కెన్ గో టు నార్మల్ వర్క్ చేసుకోవచ్చు. పూర్వ రోజుల్లో ఇది కుట్టు ఆపరేషన్, స్టిచెస్ ఆపరేషన్ ఉండేది. అలాగే పెద్దలు చెప్పిన మాటలు అలా కంటిన్యూ అయిపోయి ఈ సర్జరీ కూడా ఫుడ్ రెస్ట్రిక్షన్ తీసుకోవాలి, హెయిర్ బాత్ చేయకూడదు, తడకూడదు, నెక్స్ట్ ఏవో తినకూడదు అంటుంటా ఉంటారు. ఏంటి సార్ డాక్టర్ గారు ఏం చెప్తారు అసలు మీరు ఈ క్యాట్రాక్ట్ చేయించుకున్న వాళ్ళు తర్వాత ఫుడ్ ప్రికాషన్ విషయంలో ఏం చెప్తారు? అసలు క్యాట్రాక్ట్ ఇప్పుడున్న ప్రెజెంట్ సిచ్యువేషన్లో అది చిన్న 2.8 మిల్లీమీటర్ టన్నెల్లో చేస్తాం. అది కూడాను అందువల్ల అది 1 డేలోనే సీల్ అయిపోద్ది. కాకపోతే మనం పోస్ట్ ఆపరేటివ్గా స్టెరాయిడ్ డ్రాప్స్ ఒక 1 మంత్ వేయాల్సి ఉంటుంది. అందువల్ల ఏం చెప్తామంటే అన్ని పనులు చేసుకోవచ్చు. కంటిలోకి ఏదో సబ్బు నీరు లేదా షాంపూ నీరు ఏదో డస్ట్ పడకుండా ప్రొటెక్షన్ గ్లాసెస్ పెట్టుకోండి అని చెప్తాం. కానీ మామూలుగా అన్నీ తినచ్చు. ఆ రోజు కూడా చికెన్ తినచ్చు, ఫిష్ తినచ్చు. చాలామంది అంటే ఫిష్ మానేస్తారు, వంకాయలు ఇలాంటి తినకూడదని ఒక అపోహ. ఇవేమీ లేవు అసలు, అలాంటిది ఇదే లేదు. ఇప్పుడు శుభ్రంగా అన్నీ తినండి. ఒక 1 వీక్ తలసిన హెడ్ బాత్ వద్దని చెప్తాం. ఎందుకంటే హెడ్లో అని ఏదైనా చెత్త అంతా కంట్లోకి వెళ్తుంది కదా అని చెప్తాం. అంతే తప్పించి హెడ్ బాత్ తర్వాత మామూలు ఫేస్ వాష్ రోజు చేసుకోవచ్చు. కంట్లోకి ఏదో సబ్బు నీరు వెళ్లకుండా 1 మంత్ జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. అంతే, అంతకన్నా పెద్ద అవసరం లేదు. రైట్ డాక్టర్ గారు, చాలా సందేహాలు అయితే మీరు నివృత్తి చేశారు మా ప్రేక్షకులకి. ఇది థ్యాంక్ యూ డాక్టర్ గారు. ఇదండి ప్రధానంగా పూర్వ రోజుల్లో మా పెద్దలు చెప్తుంటూ ఉంటారు, సర్వేనియానం నయనం ప్రధానం అంటారు. నిజంగా అది ముమ్మాటికి ఎన్ని రోజులైనా ఎన్ని జనరేషన్స్ మారినా ఆ మాటకి కంపల్సరీగా విలువ తీసుకోవాలి. ప్రతి ఒక్కరు జాగ్రత్త పడాలి. అలాగే కంటి సమస్య విషయంలో ఎక్కడికక్కడ కార్పొరేట్ ఆప్టికల్ షాప్ వచ్చి ఇక్కడ చూసుకొని చెక్ చేయించుకోండి, మేము చెకింగ్ ఫ్రీ అంటారు, అలాగే గ్లాసెస్ తీసుకోండి అంటారు. నిజంగా ఇవన్నీ పక్కన పెట్టి ఒక మంత్ మీ దగ్గరలో ఉన్న ఒక మంచి ఆప్టమాలజిస్ట్ దగ్గరికి వెళ్ళండి, డ్రాప్స్ చేయించుకొని చెక్ చేయించుకోండి అని డాక్టర్ గారు పదే చెప్తున్నారు. అది చాలా కంటికి చాలా శ్రేయస్కరం అని చెప్తున్నారు. అది ప్రధానంగా అందరూ ఈ కంటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలంటే మంచి విజన్ ఉంటుంది, మంచి విజనరీ ఉంటుంది. మనకి ప్రతిదీ ఏదైనా విజన్తోనే మనకి ప్రతిదీ లింక్ అయ్యి ఉంటుంది. కాబట్టి కంటి విషయంలో చాలా జాగ్రత్త వహించాలని చెప్పి మెడికవర్ హాస్పిటల్ డాక్టర్ జీవి ప్రసాద్ ప్రముఖ ఆప్థమాలజిస్ట్ అయితే సజెస్ట్ చేస్తున్నారు. మరిన్ని హెల్త్ అప్డేట్ కోసం చూస్తూ ఉండండి RTV. కెమెరామెన్ ప్రసాద్తో శివరామకృష్ణ, RTV, విశాఖపట్నం నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.